గైస్ నేను మళ్ళీ కొత్త వలస వచ్చాను అనమాట. కొత్త వలస దగ్గర ఏదో పల్లెటూరు. లాస్ట్ టైం ఒక 7 వీడియోస్ చేశాను కదా మూవీ, అది ప్యాచ్ వర్క్ అనమాట. అంటే చిన్న చిన్న సీన్లు మిస్ అయ్యాయి ఎడిటింగ్ టైంలోని, అవి సరిగ్గా లేవన్నమాట. సో అందుకని అవి ప్యాచ్ వర్క్ చేయడానికి వచ్చామన్నమాట. అందులో మెయిన్ ఇంపార్టెంట్ సీన్, అప్పుడు బూత్ బంగ్లా బాగుంది, బూత్ బంగ్లాలో లేదు, పర్లేదు, లోపలైతే అలానే ఉంది చీకటిగా. నేను జస్ట్ మార్నింగ్ బయలుదేరాను, 10కి వచ్చాను. మేము ఇక్కడికి వచ్చేసరికి, వైజాగ్ వచ్చేసరికి 10 అయింది. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి 1 అయింది. ఎస్, చూసేద్దాం ఈ 2 డేస్ షూట్లోని ఎంత ఎంజాయ్ చేస్తామో చూసేద్దాం. ఒక సీన్ కంప్లీట్ అయిపోయింది. మా డిఓపి గారు, డిఓపి అండ్ మా ప్రొడ్యూసర్, హీరో, మా ఫాదర్ క్యారెక్టర్ అన్నమాట. ఆల్రెడీ చూసారు కదా, మళ్ళీ మళ్ళీ ఇంట్రడక్షన్ అవసరం లేదు. మొత్తం 7 వీడియోస్లోనే కనిపిస్తారు కదా సార్ మీరు. మేము ఇప్పుడు స్నాక్స్ కోసం, చికెన్లు మటన్ల కోసం డిస్కషన్స్ పెట్టామన్నమాట. స్నాక్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, బ్రేక్ ఇచ్చి. ఈవినింగ్ టైం కదా, దట్స్ వై. నా స్పాట్స్ భలే కవర్ చేసుకున్నాను, నాకు మేకప్ వేసుకోవడం వచ్చేసింది. గాడ్ గైస్, ఇది డోర్ అనమాట బయటికి, వెనకాల వైపుకి వెళ్ళడానికి. ఇల్లు చిన్నగా సింపుల్గా కట్టారు, బట్ నాకు ఈ డోర్ భలే నచ్చింది. లొకేషన్ ఎంత క్లాసీ లుక్ ఉందో, ఓ మై గాడ్, సూపర్ కదా. ఎస్, నేను నైట్ ఇక్కడ స్టే చేయబోతున్నాను. నాకు చాలా నచ్చింది. ఐ డోంట్ నో వై కెమెరాలో అంత క్యాప్చర్ అవ్వట్లేదు, కానీ చాలా క్లాసీ లుక్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. లైక్ పెద్ద పెద్ద బార్స్లోని, రెస్టారెంట్స్లోని ఉంటుంది కదా, ఆ టైప్లో ఉందన్నమాట. నేను బొట్టట్లేదు, బ్యాడ్ లాక్ ఉండిపోయాయి, మర్చిపోయాను. నేను పెద్దవి పెట్టుకుంటారు అలా అవుతుంది. సెకండ్ డే షూట్, నేను అలసిపోయాను అసలు. విడివిడిగా డే 1 డే 2 కింద చేద్దాం అనుకున్నాను, కానీ బ్లాగ్ మర్చిపోయాను. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఈ అమ్మాయి ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేస్తుంటుంది. అమ్మ అలా వెళ్ళిపోకరా అంటే గంట పడతా ఉంటాడు. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇక్కడ ఏం చేయట్లేదు. రెండో వైపు సెపరేట్ అందరం చెప్పిలిపేసాం. మొత్తం సరిపోయి లాగండి అందరికీ, అందరినీ చూపిస్తున్నాను. వెళ్తున్నాడు. ఏం జరుగుతుంది? ఫస్ట్ నా ఫాదర్ రోల్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్ గారు, అతని అయిపోతున్నాయి అన్నమాట. మొత్తం క్లోజ్ షాట్స్ అన్నీ అవుతున్నాయి అతనికి. సో నా ఈ తర్వాత అయితే కొంచెం పెద్ద అతను కదా, అందులోని యాక్టింగ్లో ఎక్స్పీరియన్స్ లేదు. సార్కి ఉంది, ఎప్పుడో ఉంది, ఈ మధ్యకాలంలో లేదనమాట, కొన్ని ఇయర్స్ నుండి. సో అందుకని కొంచెం టేక్లు ఎక్కువ అవుతున్నాయి. బట్ యా, బాగా ఏడుస్తారు సార్. ఐ మీన్ ఎమోషనల్ సీన్స్, ఎన్ని కళ్ళలో కన్నీళ్ళు వచ్చేస్తాయి. అబ్బా, అది అదృష్టం అబ్బా. అసలు నాకు అలా కన్నీళ్ళు వస్తే నా కేక. నాకు కన్నీళ్ళు
గ్లిజరిన్ 2-3 డ్రాప్స్ వేస్తే కానీ నాకు కన్నీళ్ళు రావు. నిన్న బాగా కవర్ అయ్యాయి, ఈరోజు కవర్ అవ్వలే. 5:30. లైట్లన్నీ ఆఫ్ చేసి కూర్చున్నాను ఎందుకంటే పక్క రూమ్లో అవుతున్నాయి అన్నమాట షార్ట్. నైట్ ఐటమ్ సాంగ్ అంటే ఆఫ్కోర్స్ నాతో కాదు, అది మీకు చూపించడానికి బాగుంటుంది. యాక్చువల్గా ఎక్కువ ఫుటేజ్ అది చూపిస్తే బాగుంటుంది. ఐటమ్ సాంగ్ అది బాగుంటుంది, బాగా ఉంటుంది. వైజాగ్ నుండి వస్తుంది అమ్మాయి ఐటమ్ సాంగ్ చేయడానికి, ఆర్టిస్ట్ అనమాట. ఆల్రెడీ ఏదో మూవీలో హీరోయిన్గా చేసిందంట. తను వస్తుంది, చూపిస్తాను. నేను మ్యాక్సిమం పూర్తిగా షూట్ చూడను, ఎందుకంటే నాకు మళ్ళీ రేపు మార్నింగ్ షూట్ ఉంది కాబట్టి నేను నైట్ స్లీప్ వేయాలి పక్కాగా. సో ఒక 10-11 ఆ టైం వరకు చూసి నేను షూట్, తర్వాత పడుకుంటాను. వాళ్ళు చేసుకుంటారు షూట్. నేను మళ్ళీ మార్నింగే షూట్ ఉంటుంది కదా, కష్టం మళ్ళీ లేకపోతే. గైస్ ఇదనమాట ఈ సెటప్ అంతా దీనికి ఐటమ్ సాంగ్ కోసం. మనం కాదు, అందుకనే నేను నైట్ డ్రెస్ వేసేసుకున్నాను. లోపల ఉంది ఐటమ్ సాంగ్ హీరోయిన్, కార్లో ఉంది. అరే రే రే నా కళ్ళు ఎలా ఉన్నాయో. ఈరోజు నైట్ అంతా పడుకోను, జాగారం. నేను మా సారు జాగారం. మేము చేసేది ఏం లేదు, పక్కన కూర్చుని సోదేసుకుంటాం అంతే కదా. షూట్ జరుగుతుంది బట్ నేను ఉండలేను అనమాట. నేను వెళ్ళిపోతున్నాను, స్లీప్ వేయడానికి రూమ్కి వెళ్ళిపోతున్నాను నేను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ఈ వ్లాగ్ ఇక్కడితో ఫినిష్ చేద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. చపాతీ తెప్పించింది.